నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. హలో అండి విజ్ఞాన్ గారు. ఏదో సమయం లేకపోతే ఏదో ఒక సందర్భానికి సంబంధించి హీరో నాని గారు కోర్టు మెట్లెక్కారు. హిట్ 3కి సంబంధించే ఇప్పట్లో దాని షూటింగ్ లేకపోతే రిలీజ్ ఇవన్నీ అనుకున్నవన్నీ కూడా ఆగిపోయే ఆల్మోస్ట్ అంటున్నారు. ఎందుకు వెళ్ళారు కోర్టుకి? నాని కోర్ట్ అనే సినిమా తీస్తున్నాడు యాజ్ ఎ ప్రొడ్యూసర్, మన వాల్ పోస్టర్ బ్యానర్ పైన. ఓకే, ఇది నెంబర్ 1. కోర్టు మెట్లు ఎక్కడం కాదా? కోర్టు మెట్లు ఎక్కడమే, కానీ ఆ సినిమా కోర్టు మెట్లు ఓకే, ఆయిందే. మళ్ళీ ఆ కోర్టు కూడా అయింది. నా ఇంకొకటి, హిట్ 3 ఆగిపోయిందా, రిలీజ్ అవుద్దా లేదా అంటే దాని అర్థం తను ఒక వ్యాఖ్య చేశాడు. కోర్టు సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా మీరందరూ చూడాలి, ప్రతి తెలుగోరు ఈ సినిమా చూడాలి, మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. మీరు ఈ సినిమా చూసి నచ్చలేదు అని నాకు చెబితే చాలు, మీరు నా హిట్ 3 చూడాల్సిన అవసరం లేదు. అంత కాన్ఫిడెంట్ నా సినిమాయే కదా అది కూడా, పైగా దీనికి చాలా తక్కువ డబ్బులే పెట్టాము, హిట్ 3 చాలా భారీ బడ్జెట్గా తీసాము, అయినా సరే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టు అర్థం చేసుకోండి అన్నాడు. దీనికి నెటిజన్లో ఒకవేళ కోర్టు ఫ్లాప్ అయితే ఇంకా హిట్ 3 లేనట్టే అన్నట్టుగా న్యూస్లు రాశారు, అంతే. నా కోర్టు గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఉప్పెన సినిమా అదొక లవ్ స్టోరీ, అప్పట్లో నువ్వు నేను అదొక లవ్ స్టోరీ, మనసంతా నువ్వే ఓ టైప్ లవ్ స్టోరీ, ఇలాంటివన్నీ ఒక జోనరు. ఆ జోనర్ కింద కూడా ఇవి తీసుకురాలేంలే, కానీ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు షాపింగ్ మాల్ ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ. కొన్ని కరెక్ట్ క్లాసిక్ మూవీస్ ఉంటాయి కదా, అంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు గుర్తుపెట్టుకునే సినిమా, అలాంటి అరుదైన సినిమాల జాబితాలోకి చెందిందే కోర్టు. మీరేమో ఎగ్జాంపుల్స్ అన్ని లవ్ స్టోరీలు చెప్పారు, దీని టైటిలే కోర్ట్. అంటే ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు న్యాయం కోసం కోర్టుకు వెళితే అక్కడ జరిగే ఏదైతే విశేషం ఉంటుందో, విషయం ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, మన కళ్ళకు చూపించడం అనేది మేము అనుకుంటున్నాం. మీరేమో ఒక డిఫరెంట్ జోనర్ని పట్టుకొచ్చి మా ముందు ఎగ్జాంపుల్గా పెడుతున్నారు. అంటే వీళ్ళ లవ్ స్టోరీ యాక్చువల్గా ఇక్కడ ఏమైంది, బాగానే ప్రేమించుకున్నారు, పిల్లలు ఏదో వాళ్ళ వయసులో వాళ్ళు తెలిసి తెలియక ఒక చిన్న ఆకర్షణలోనే ప్రేమించుకున్నారు. మన చిత్రం సినిమా లాగా అనుకోమా, సింపుల్గా చెప్పాలంటే. అలా ప్రేమించుకున్న వ్యక్తులు చిత్రంలో అయితే ప్రెగ్నెన్సీ దాకా తీసుకెళ్లారులే, కానీ ఇక్కడ అంతవరకు రాలా. అమ్మాయి తండ్రి బాగా స్ట్రిక్ట్ అనమాట, శివాజీ అనుకుంటా, మన బిగ్ బాస్ శివాజీ. సో వీళ్ళదేమో తక్కువ స్థాయి వాళ్ళతో పోలిస్తే, తక్కువ కులం వాళ్ళతో పోలిస్తే. సో మా అమ్మాయి మీద చేయేస్తావా, సేమ్ ఉప్పెనలానే మా అమ్మాయి మీద చేయేస్తావా ఇదా అన్నట్టుగా ఇతను ఏం చేశాడు, కోర్టులో వీడి మీద కేసులు వేసేసాడు. ప్రతి కేసుకు కూడా ఏదో రకంగా బెయిల్ రావాలి అన్నట్లుగా వాళ్ళ లాయర్ ప్రయత్నిస్తూ ఉంటే ఫోక్సో యాక్ట్ పెడతాడు. మైనర్ బాలికని రేప్ చేశాడు, లైంగికంగా వేధించాడు, ఇలాంటివి. సో ఆ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు వెళ్ళి అమ్మాయి మీద చెయ్యేసినా, నీ చెయ్యి తీసుకున్న అమ్మాయి ఆమె మీద వేసుకున్నా సరే నీకే శిక్ష పడుద్ది ఇట్లాంటి కేసుల్లో అని. సో అతని మీద పగబట్టి కేసుల మీద కేసులు వేస్తే అసలు చిత్రవద చేస్తే అతను ఎలా బయటపడ్డ తర్వాత అమ్మాయి ప్రేమ దక్కించుకున్నాడా లేదా. ఇతను ఏంటంటే కోర్టునే ఎందుకు ఆశ్రయించాడు శివాజీ, మనకి ట్రైలర్లో అర్థమయ్యే విషయం. మామూలుగా సామాజిక మాధ్యమంలో ఉన్న స్టోరీ, మరి నిజంగా రేపు సినిమాలో ఆ స్టోరీ ఉందో లేదో మనకు తెలియదు. అతను బ్రతికే ఉండాలి, ఈమె జీవితాన్ని చూస్తూ ఉండాలి, అండ్ తన ముందే తన పెళ్ళవ్వాలి, పిల్లలతో ఆమె కలకల్లాడుతూ ఉండాలి, వీడు జైల్లో మగ్గిపోతూ కుంగి కుషించిపోవాలన్నట్టుగా ఒక మెంటాలిటీ పెట్టుకున్నాడు. కానీ ఇవన్నీ కాస్త పరువుకు సంబంధించిన విషయాలుగా చూస్తూ ఉన్నప్పుడు తండ్రే కోర్టుకు ఎక్కితే, కోర్టు మెట్లు ఎక్కితే కూతురు పరువు, కుటుంబ పరువు బయటకు వచ్చినట్టేగా. ఆ యాంగిల్ ఆలోచించలేదా? ఆ యాంగిల్లో వీళ్ళు తీయాల సినిమా మొత్తం ఇటే అటు ఫోకస్ ఎక్కువ పెట్టాల. జస్ట్ ఆయన తరఫున హర్షవర్ధన్ ఒక అడ్వకేట్ పెట్టుకున్నాడు, చిత్రవద చేసుకుంటూ కోర్టులో ఏవేవో శిక్షలు విధించి పిచ్చి సెక్షన్లన్నీ పెట్టేసి జైల్లో మగ్గేలా చేశాడు. సో బట్ లవ్ స్టోరీ గురించి మళ్ళీ వస్తే, చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ మీరు చూసినట్టు ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్, కొత్త ఫార్ములాతో. అండ్ ఈ ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు ఇది ఖచ్చితంగా 100 కోట్ల బొమ్మ అని. అండ్ ఇంత పెట్టి తీశారు, ఖచ్చితంగా ఇంత వస్తుంది, డౌటే లేదు. అండ్ నాని ఎందుకు ఈ సినిమా చూడమన్నాడు అంటే ఆ ఇన్ని డబ్బుల కోసం కాదు. ఈ మధ్య కాలంలో మనం రోజు మాట్లాడే క్రైమ్లే
ఎన్నెన్నెన్నో అవుతున్నాయి, చూస్తూనే ఉన్నాం కదా. ఊరికే అమ్మాయిలు అబ్బాయిల మీద కేసులు పెడతారు కొంతమంది, బట్ ఇక్కడ అమ్మాయి పెట్టిందా అమ్మాయి తరఫున వాళ్ళు పెట్టినా అబ్బాయిలు బలైపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇద్దరు మొన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన దీపిక. వైఫ్ వల్లే నేను చనిపోతున్నానంటూ సూసైడ్ చేసుకున్నాడు కదా. అవును, అతనిది అది కూడా చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు వెళ్ళి కంప్లైంట్ పెడితే అబ్బాయిలు బలవుతున్నారు, ఇద్దరు కలిసే తిరుగుతారు. కేసులు మాత్రం ఏంటంటే అబ్బాయిల మీద పెడతా ఉంటారు. అంటే లైక్ యూనో బలవంతంగా లాడ్జ్కి తీసుకెళ్ళి కూల్ డ్రింక్లో మత్తుమందు కల్పించి అత్యాచారం చేశాడు అని బలవంతంగా ఇవిడ పట్టుకుంటే ఆవిడ ఇట్టిట్టు ఉంటాయి, ఆవిడ రూమ్ ఎలా ఇస్తాడు? ఇద్దరు కలిసే వెళ్తారు, అన్నీ కలిసే జరుగుతాయి, బట్ కేసులు అలా పెడతారు. ఇట్లాంటి సిట్యువేషన్స్ అన్నిటిని ఫోకస్ చేసి ప్రజెంట్ సిట్యువేషన్స్ బయట జరిగేవన్నీ ఈ సినిమా వచ్చింది. ఫోక్సో యాక్ట్ పైన ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది ఈ మూవీ. అండ్ నానికి నన్ను అడిగితే ఈ హిట్ ఫ్రాంచైజీ 1, 2, 3 పక్కన పెట్టేస్తే ఈ సినిమా బోల్డ్ అండ్ డబ్బులు కూడా తెచ్చిపెట్టుద్ది, మంచి పేరు తెచ్చిపెట్టుద్ది. ఈ సినిమాతో పాటు వీటిలో ఉన్న పాటలు కూడా హిట్ అవుతాయి. చూడు రేపు రోజు మార్చ్ ఇది ఎప్పుడు 14th అనుకుంటా రిలీజ్, మార్చ్ 14th. ఏప్రిల్ వరకు దీని హంగామా ఉంటుంది చూడు. మళ్ళీ ఇంకో పెద్ద సినిమా వచ్చేంత వరకు కోర్టే, ఈ నెలంతా అదే హడావిడి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో యాక్ట్ చేసిన నటీనటుల గురించి మాట్లాడుకోవాలి. ఎలా చేసి ఉండొచ్చు అంటారు కథ పరంగా? ఆ పిల్లోడు కొత్త అబ్బాయి కదా, సలార్ పిల్లోడా? అదే కొత్త అబ్బాయి. ఏమో సలార్ పిల్లోడే బాగానే చేశారు అంటే అందరూ. ఏజ్ కూడా చాలా చిన్నగా ఉందబ్బా, 16-17 ఇయర్స్ బాబులాగే ఉన్నాడు, చిన్న పిల్లోడిలాగే. మరి దీంట్లో కాస్త కామెడీ లేనిదే నాని గారి సినిమాలు ఉండవు. ఎంత సీరియస్గా వెళుతున్నా ఎక్కడో ఒక చిన్న కామెడీ యాంగిల్ నడుస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఆ లాయర్స్ త్రూ పండించారేమో అనిపిస్తుంది ఇద్దరు ప్రియదర్శి ఇట్లా చిన్న ఉండొచ్చు చలక్తులు, బట్ సినిమా అయితే కొంచెం సీరియస్ మోడ్గానే వెళ్తుంది, పెద్ద హిట్ అవుతుంది, అస్సలు డౌటే లేదు. సో ఆ కాన్ఫిడెంట్ ఉండడం వల్లే నాని చెప్పాడు మీకు ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దు అని. బట్ ఇది ఒక స్ట్రాటజీ తెలుసా, హిట్ 3 అనేది ఆ కేసెస్ సిఐడి లాగా, అది అలవాటు పడ్డామంటే నువ్వు వద్దన్నా చూస్తారు. కరెక్ట్. అది హిట్ 1 బాగుంది, హిట్ 2 కూడా బాగుంది. అవును, అసలు అబ్బాయి అనుకున్నామా విలను? అసలు అనుకోలే. కోడిబుర్ర పక్కన పడితే ఎంత బాగా యాక్ట్ చేశాడు, ఒక కామెడీ పండించి ఆ ఏమంటారు ఆ సినిమా పేరు ఉంటుంది కలర్ ఫోటో, అసలు దానికి దీనికి అసలు క్వైట్ ఆపోజిట్. మంచి రోల్స్ పడుతున్నాయి. ఇప్పుడు హిట్ 3 నాని చాలా బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ లాగా చేస్తున్నాడు. సో ఈ సినిమా కోర్టు గురించి ఎంత చెప్పినా తక్కువ. నేను ఇంత చెప్తున్నా అంటే అర్థం చేసుకో. ఇప్పుడు ఏంటి కోర్టు ప్రమోషన్స్ లో హిట్ 3ని చూపించారా? హిట్ 3 కోసం కోర్టుని వాడుకున్నారా? హిట్టేమా, నువ్వు వద్దన్నా చూస్తారు, అది నువ్వు వద్దు చూడకన్నా చూడు, ఎందుకంటే ఆ కేసులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఎలా సాల్వ్ అయ్యాయి అని. సిఐడి మనం ఒకసారి అతుక్కుపోతే వదలరు అన్ని ఎపిసోడ్స్, ఇవి కూడా అంతే, అదే జానర్. కోర్ట్ అంటావు, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ, చాలా అరుదుగా వస్తూ ఉంటాయి ఇలాంటి సినిమాలు సంవత్సరానికి. అలాంటి అరుదైన సినిమా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల అసలు చట్టాలు ఏంటి, సెక్షన్స్ ఏంటో కూడా తెలుస్తుంది, కాస్త నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ చాలా ఎవరో చెబితే కాదు కానీ చూస్తే ఇంకొంచెం తెలుస్తుంది, దాని మీద అవగాహన పెంచుకోవచ్చు. అవును, థ్యాంక్ యూ.